నమస్కారం, వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు. రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని హామీ. ఈ దర్గా అంటే తనకెంతో నమ్మకం ఉందని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్న జగన్ జన సమీకరణతో ప్రదర్శనలు చేరాదన్న ఐజీ. దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న ఏపీ బీజేపీ చీఫ్. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాహిత పాలన అందిస్తారని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభమైన శాకంబరి దేవి ఉత్సవాలు. ఆకుకూరలు కూరగాయలతో శాకంబరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ. శాకంబరి దేవి ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జిల్లాలోని బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు నేటితో 3వ రోజుకి చేరాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయం నుంచి నేడు అక్కడికి వచ్చిన భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రొట్టెల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వేడుకల నిర్వహణకు 5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకుల్ని ఆయన అభినందించారు. కాగా ఈ పండుగ ఉత్సవాలు మరో 2 రోజులు కొనసాగుతాయని తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తున్నారు. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక ప్రకటన చేశారు. వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఐజీ తెలిపారు. పట్టణంలో ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించవచ్చని, కానీ జన సమీకరణతో ప్రదర్శన చేయరాదని స్పష్టం చేశారు. వినుకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి వచ్చి శాంతి భద్రతలకి విఘాటం కలిగించవద్దని హెచ్చరించారు. మరొకవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏదైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య పాత సెక్షన్లు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు పాత కక్షల నేపథ్యంలో వాళ్ళు ఊరుకోరు గొడవపడడం, మాట్లాడుకోవడం, మర్చిపోవడం, తర్వాత హత్యగావించబడడం అనేటువంటి జరిగింది. ఏదైనా ఆ కుటుంబానికి బాధాకరమైనటువంటి విషయమే. అందులో జరగకూడదనే సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో మనం కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి టౌన్లో ఈరోజు 144 సెక్షన్ ఉంది. ఇక్కడ బయట నుంచి కూడా పబ్లిక్ అనవసరంగా టౌన్లోకి వచ్చేసి ఇచ్చేయడానికి అవకాశం లేదు. వినుకొండ పట్టణంలో ఈరోజు గుంపులుగా తిరగడం కానీ అలా ఇచ్చేయడానికి లేవు. మనకు అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 144 ఆదేశాలు ఇవ్వడంతో ఎవరు బయట తిరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు, భద్రతా ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఏదైనా కానీ ఆ కుటుంబానికి సాలిడారిటీని, ఆ కుటుంబానికి సంతాపాన్ని మనం కూడా తెలియజేస్తాం. బీజేపీ 10 ఏళ్లుగా దేశ ప్రజల కోసం పనిచేస్తుందని, దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలని కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని ఆమె వెల్లడించారు. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం, రాజంపేట, సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు. వారికి పార్టీ కండవ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ 10 ఏళ్లుగా దేశ ప్రజల కోసం పనిచేస్తోంది. దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని తెలిపారు. 3వ ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంక్షేమమే కారణమని తెలిపారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలని కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని తెలిపారు. మిత్రులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో మీరందరూ చూసినటువంటి విషయం, దగ్గర మండల స్థాయి నాయకులు సైతం వచ్చి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అందులోనూ భారతీయ జనతా పార్టీ, దేశం ఇవాళ జనతా పార్టీ
దేశానికి దేశ ప్రజలకి అంకితమై సేవ చేస్తూ వస్తున్నారో ఒక రకంగా వారు ఆమోద ముద్ర వేసినట్టు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. దేశ ప్రజలు ఇవాళ ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా బేరీజ్ వేసుకుంటూ తిరిగి భారతదేశ ప్రగతి సాధించాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యపడుతుంది. అందులోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ కేంద్రంలో కనుక అధికారంలో ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి భారతదేశ ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఆశీర్వదించారు. నేను ఇందాక చెప్పినట్లుగా ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ మూడవసారి ఆశీర్వదించాను అని అంటే అది గత 10 సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి ప్రజా సంక్షేమానికి ప్రజలు ఆమోద ముద్ర వేసినట్లు. జగన్మాత జగజ్జనని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు శాకంబరి దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శాకంబరి దేవి అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజా వైదిక కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు శాకంబరి దేవి ఉత్సవాలు మొదటి రోజు సందర్భంగా దేవస్థానం ప్రాంగణం శ్రీ అమ్మవారు ఉపాలయంలోని దేవతామూర్తులు మరియు ఉత్సవ మూర్తుల్ని ఆకుకూరలు మరియు కూరగాయలతో అలంకరించారు. 3 రోజుల పాటు దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలంకరణ నిమిత్తం భక్తులు పెద్ద మొత్తంలో ఆకుకూరలు, కూరగాయలు విరాళంగా అందజేశారు. శ్రీ అమ్మవారికి శాకంబరి దేవిగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించి భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖశాంతులతో మరియు సంతోషాలతో జీవించాలని వైదిక కమిటీ వారు చెప్పారని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. అమ్మవారిని ఈ 3 రోజులు ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి 3 రోజులు పౌర్ణమి వరకు అమ్మవారిని శాకంబరీ దేవిగా మన పురాణాల్లో వర్ణించినట్టుగా శాకంబరీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజులు దాదాపు రోజుకి 10 టన్నులు చొప్పున కూరగాయలు మనకి ప్రసాదంగా వస్తుంది. దాన్ని మధ్యాహ్నం నుంచి కదంబ ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది. జయ దుర్గాబాబు. ఎందుకు చేస్తారు? కారణం ఏంటి? ఇది పూర్వము ఒకప్పుడు క్షేమంతో దరిద్రంతో బాధపడుతున్నట్టే అప్పుడు పంటలు లేక చాలా కాలం ఉన్నప్పుడు ఋషులు మునులు వాళ్ళందరూ సప్తసతి పారాయణలో చెప్పినట్టుగా అమ్మవారు కొలిస్తే శాకంబరీ దేవిగా, శాకము అంటే కూరలు, అమ్మవారే కూరల రూపంలో వచ్చి అక్కడ భక్తులందరి బాధల్ని తీర్చిందని చెప్పి మన పురాణంలో చెప్పబడి ఉన్నది. తదనుగుణంగానే దాదాపు మేము 18 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఈ 3 రోజులు శాకంబరీ దేవిగా, అంటే దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో శాకంబరీ దేవి అలంకారం చేయడం జరుగుతుంది. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విజయవాడ నగర ప్రజలకు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకై విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 వార్డుల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30వ వార్డు రామకృష్ణపురం నందు జిల్లా కలెక్టర్ జి సృజన, ఐఏఎస్ సంబంధిత అధికారులు, స్థానిక కార్పొరేటర్ భీమిరెడ్డి, శివ వెంకట జానారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులకి ప్రధాన కారణం దోమలని చెప్పారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక రామకృష్ణపురం వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో ముందుకు వెళ్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గతంలో దోమలపై దండయాత్ర ప్రకటించి పటిష్ట చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. మళ్ళా అటువంటి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లో ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఫ్రైడే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీ, వేములపల్లి పరమేశ్వరరావు రోడ్డులో రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు.
వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడం వలన రోడ్లపై నీరు నిలిచి దోమల వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. అందుకే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులు వేగవంతంగా జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా దోమ ద్వారా వ్యాధులు రాకూడదని ఒక స్థిరనిశ్చయంతో దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. దోమల మీద దండయాత్ర. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి వారం కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ అందరూ కూడా కలిపి దోమలు నివారించడానికి అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే 5 సంవత్సరాల్లో వచ్చిన డెంగ్యూ ఇతర వ్యాధులకి 2019-24లో వచ్చిన వ్యాధులకి మీరు చూసుకుంటే 2019లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సభలో వాళ్ళు వ్యాఖ్యానం చేసింది ఈ దోమల మీద దండయాత్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళిగా మాట్లాడారు. అది 5 సంవత్సరాల్లో ప్రజలను అడగండి, ఎక్కడైనా ఒక దోమల కోసం ఒక పొగ కానీ లేక ముందు జరగడం కానీ ఎక్కడ జరిగింది? ఎక్కడ కూడా జరగదు. అంతేకాదు హాస్పిటల్స్లో అనేక మంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా డెంగీ వ్యాధితో అనేకమైన దోమల బారిన పడి అనేకమైన వ్యాధులతో మరణించిన సంఖ్య కూడా ఎక్కువ. అంటే ఒక మనిషి, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 సంవత్సరాలు అనేకమైన ప్రయోగాలు ప్రజలకు సత్ఫలితాలను ఇస్తే ఆయన ఎగతాళి చేయటమే జయంగా ఆ పరిపాలన సాగటం, ఆ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు కూడా తీర్పిచ్చే సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోగలుగుతాను. అందువలన ప్రతి శుక్రవారం కూడా డ్రై డే అని చెప్పి మరలా ఒక కొత్త కార్యక్రమం అనౌన్స్ చేశారు. దాంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ కూడా అందరూ కలిసి ఎక్కడెక్కడ పొడిగా ఉండేది చేయాల్సిన బాధ్యత ఉంది. దానిలో ప్రత్యేకంగా కార్పొరేషన్ వారి బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంచెం వర్షానికే నీళ్లు నిలబడిన నీళ్లు ఎక్కడ కూడా పోట్ల. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైన్లు పొంగుతూ ఉన్నాయి. కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ఫ్రైడే డ్రై డే అని రాష్ట్ర ప్రభుత్వ కాన్సెప్ట్. ఇవాళ ప్రతి ఇంటి ముందు నీళ్లు లేకుండా డ్రై డేగా ఉంచి దోమలను పారదోలుదామనే కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద అనుకుని ఫ్రైడే డ్రై డే కింద తమ ఇళ్ల చుట్టుపక్కల ఏదైనా నీళ్లున్నా కార్పొరేషన్ వారి సహకారంతో కార్పొరేషన్ వారు కూడా ముందుంటారు. ఫ్రైడే డ్రై డేగా చేసి దోమల్ని నుంచి కాపాడి జ్వరాలు, ఈ సీజన్ అంతా జ్వరాలు వచ్చే సమయం కాబట్టి తప్పకుండా డ్రై డే పాటిద్దాం. అంతేకాకుండా విజయవాడ నగరంలో పలు రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో పలు రోడ్లు నా గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాం. 2019 నుంచి ఇక్కడికి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి ఆ ఫండ్స్ ఏమైపోయిన పరిస్థితి కూడా లేకుండా ప్రతి రోడ్లోనూ నీళ్లు నిలిచిపోయి రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మేము దాదాపు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 4-5 రోడ్లు కార్యక్రమాలు మొదలు పెట్టాం. మొత్తం నియోజకవర్గమే కాకుండా మొత్తం ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఇవాళ ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్ల పరిష్కారానికి, డ్రైనేజ్ పరిష్కారానికి పెద్దలు గద్దె రామ్మోహన్ రావు, అంతేకాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ సహకారం తీసుకుని ముందుకు నడుస్తాం. టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం, ధన ప్రభావంతో గతంలో విర్రవీగారని, మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగబడుతున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. గత 5 ఏళ్లు నడిచింది రావణ కాష్ట అని, చంద్రబాబు పాలనలో ప్రస్తుతం రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు పుంగనూరు వస్తే ఆయనపై దాడులు చేయించారు. దమ్ముగా, ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజల కోసం పనిచేసే మా నాయకుడికి భయం లేదు. దోచుకున్న మీకు భయం కాబట్టే పారిపోతున్నారు. నిన్న మిమ్మల్ని అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్ళదాడి చేయించాడు. జగన్కు నీకు డబ్బు మీద అంత వ్యామోహం ఎందుకు? పెద్దిరెడ్డి కుటుంబానికి దోచుకోమని మైనింగ్ అప్పగించాడు. దొంగ చేతికి తాళం ఇచ్చారు కాబట్టే ప్రజల సంపద దోచేశారు. పెద్దిరెడ్డి 1000 కోట్లు అక్రమంగా దోచేశారని బుద్ధ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం, ధన ప్రభావంతో గతంలో విర్రవీగారు. మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగపడుతున్నారని బుద్ధా వెంకన్న తెలియజేశారు. మీ నియోజకవర్గంలో ప్రజలే మిమ్మల్ని చీకొడుతున్నారు. 1000 తరాలు తిన్నా తరగని సంపద పెద్దిరెడ్డి గడిచిన 5 ఏళ్లలో దోచుకున్నారు. నిన్న పుంగనూరు ప్రజలు మిథున్ రెడ్డిని చీకొట్టారు. ఇప్పటికీ మీ చేతుల్లో ఉన్న మైనింగ్ గన్నులు ప్రజలకి అప్పగించండని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. మా నాయకుడు సంయమనంతో ఉండాలని చెప్పారు కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. లోకేష్ రెడ్ బుక్ పేరు చెబితేనే భయపడుతున్నారు. ఆ బుక్ లో పేర్లు ప్రకటిస్తే ఇక మీ పరిస్థితి ఏంటి?
చేయండి. ఇప్పుడైనా పెద్దిరెడ్డి బుద్ధి తెచ్చుకో అని బుద్దా వెంకన్న సూచించారు. కొడాలి నాని ఒక వెధవ, వాడు లాక్కున్న థియేటర్ అసలు యజమానులకు అప్పగించారు. ఇది రావణ కాష్టం ఎలా అవుతుందో నాని చెప్పాలని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఇది రామరాజ్యం, మీరు గత 5 ఏళ్లు నడిపింది రావణ కాష్టం, మీరు పిచ్చి పిచ్చిగా వాగితే నాలిక కోస్తామని తెలిపారు. ప్రజలు కొట్టిన దెబ్బకు వైసీపీ నాయకులకు మతి భ్రమించిందని బుద్దా వెంకన్న అన్నారు. నమస్కారం. పుంగనూరు పురికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొడుతున్నారు. వాళ్ళు ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెప్పవేస్తున్నారు. వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ మిథున్ రెడ్డి బాబు ఏమో అక్కడ కూర్చున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిథున్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు. ఆయన కళ్ళుగానే పులివెందుల మీద పుంగునూరు మీద పడితే 9 సీట్లు వచ్చేది, అంటే 2 సీట్లు కూడా వేసిపోయాయి. చంద్రబాబు గారి శక్తి అలాంటిది. అమ్మవారి మహిమను గొప్పతనాన్ని తెలియజేసే అమ్మవారి భక్తులుగా చేయాలన్న లక్ష్యంతో ఉత్తరాంధ్ర జిల్లాల భవానీ దీక్ష సేవాపీఠం కృషి చేస్తుందని పీఠం అధ్యక్షులు గురుభవానీ పులప మల్లేశ్వర స్పష్టం చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని గత 3 సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ సారె సమర్పిస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల భవానీ దీక్ష సేవాపీఠం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వందలాది మంది గురు భవానీలు భక్తులు కనకదుర్గమ్మకు సారె సమర్పించారు. ఈ సందర్భంగా గురు భవానీ సేవాపీఠం అధ్యక్షులు పులప మల్లేశ్వరరావు మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా అమ్మవారికి సారె సమర్పిస్తున్నామని, సర్వలోకాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మలకల అమ్మ దుర్గమ్మకు ఆషాఢంలో సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి సారె సమర్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. పీఠం ఆధ్వర్యంలో నేడు అమ్మవారికి 4 లక్షల మంది భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారని, సుమారు 400 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించడానికి వచ్చారని తెలిపారు. 20 సంవత్సరాలు భవానీ దీక్ష చేపట్టిన గురు భవానీలకు ఐడి కార్డులిచ్చి అంతరాలయం దర్శనం కల్పించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గురు భవానీలు అమ్మవారి భక్తులు వందలాది మంది పాల్గొన్నారు.
అని జై దుర్గా ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవాపీఠం 5 జిల్లాల నుంచి భవానీలు, మాతలు, గురు భవానీలు, భక్తులు అందరూ కూడా 3 సంవత్సరముల నుంచి అమ్మవారికి ఆషాఢసారి సమర్పించడం పెట్టాం. అక్కడి నుండి దినదిన అభివృద్ధిగా అన్ని జిల్లాల నుంచి కూడా భవానీలు, భవానీ భక్తులు అందరూ కూడా అమ్మ తాలూకా మన్ననలు పొందుతూ అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఇంకా మరికొంత ఎక్కువగా అంతా అన్ని జిల్లాలకు వ్యాపించాలని, అమ్మ సేవలో పాల్గొనాలని నేను ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవాపీఠం అధ్యక్షులు శ్రీ పులప మల్లేశ్వరరావు అనే నేను గురు భవానీని 1990లో ఈ పీఠాన్ని స్థాపించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లోనూ కూడా భవానీ భక్తుల్ని అందరినీ పెంచుకుంటూ సుమారు ఉత్తరాంధ్ర జిల్లాలోనే 400 మంది భవానీ భక్తుల్ని తయారు చేశాం. 4 లక్షల భవానీలు తయారు చేశాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మాకు కావలసింది ఏమిటంటే అమ్మవారే అనుగ్రహం కావాలనుకుంటే 20 సంవత్సరాలు వేసిన భవానీకి అంతరాలైన దర్శనం ఇమ్మని గవర్నమెంట్ని కోరాను. ఎందుకంటే అతను ఒక అర్చకుడితో సమానం. 20 సంవత్సరాలు ఒక పీఠాన్ని 50 మంది చేత ఒక నడుపుతుంటే అతను ఒక అర్చకుడితో సమానం. అటువంటి వ్యక్తికి మాకు అంతరాలైన దర్శనం కానీ పోనీ గవర్నమెంట్ వారు ఒక గుర్తింపు కార్డు అయినా ఇస్తే ఆ భార్యా పిల్లలు తీసుకొని ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఎంత ఆనందపడిపోతాడో. చిట్టినగర్ శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువే ఉన్న మహాలక్ష్మి అమ్మవారు శాకంబరిదేవి అలంకారంతో భక్తులకి దివ్య దర్శనం ఇస్తుందని కమిటీ కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 3 రోజుల పాటు వివిధ రకాలైన కూరగాయల్ని సర్వాభరణాలుగా ధరించి భక్తులకి దివ్య దర్శనం ఇస్తారని తెలిపారు. విజయవాడ నగర ప్రజలు, రూరల్ ప్రాంత వాసులు ఈ 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని ఆమె దివ్య ఆశస్సుల్ని పొందవలసిందిగా ఆయన భక్తులకి విజ్ఞప్తి చేశారు. చిట్టినగర్లో నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శాకంబరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారికి ఈ ప్రత్యేక అలంకారం చేసినట్లు తెలియజేశారు. దేశంలో ఒక్కసారి విపరీతమైన కరువు ఏర్పడటంతో ప్రజలు, దేవతలు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించడంతో ఆమె వివిధ రకాలైన కూరగాయలను సర్వాభరణాలుగా ధరించి భక్తులకి దివ్య దర్శనం ఇచ్చిందని, అప్పటి నుంచి సకాలంలో పంటలు పండటంతో కరువు తొలగిపోయిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా పూజించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగంపల్లి అప్పారావు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను చేశారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. చిట్నగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి వారి దేవస్థానం కొత్తవారి గుడి. నేను ఆలయ ప్రధాన చూడు అమరలింగేశ్వర విశ్వాసర్మ. ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా క్రోధీనామ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి గురు పౌర్ణమి ఆదివారం గురు పౌర్ణమి వరకు కూడా అమ్మవారికి భక్తులతో సమర్పించినటువంటి కూరగాయలు, ఆకుకూరల పళ్ళతో విశేషమైన అలంకారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. శతాక్షరి అంటే దుర్గాదేవి శతాక్షరి దేవిగా అవతరించి తన చేతిలో నుండి పళ్ళు, కూరగాయలు సస్యశ్రామంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు ఈ భూలోకంలో ఈ యొక్క భూమి మీదకి విసరడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనకు పూలు, పళ్ళు, కాయలు అన్నీ కూడా అమ్మవారు సమర్పించింది. దుర్గామాతే శతాక్షరి దేవిగా అవతరించి శాకంబరి దేవిగా అవతరించింది. అలాగే అటువంటి అలంకారాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తితో ఈ యొక్క అలంకారం చేయడం జరిగింది. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వేళ శుక్రవారం అవడం చేత కుంకుమ పూజలతో అమ్మవారు దర్శించుకోవడం జరిగింది. అలాగే మా ఆలయ కమిటీ వారు అలాగే ఈ యొక్క పర్యవేక్షణ దగ్గరుండి ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా పిల్ల శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ గారు, అల్లప్పారావు గారు, అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అలాగే వెంకటరావు గారు మొదలు వారందరూ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులు అతి సంఖ్యలో ఈవేళ పూజ జరిపించుకుని అమ్మవారికి యొక్క కదంబ ప్రసాదాన్ని అందరూ కూడా వితరణ చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా రేపు ఎల్లుండి కూడా అమ్మవారి దర్శించి తీర్థప్రసాదం చేస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ రోజున శాకంబరి అవతారంగా ఈ రోజున అలంకారం చేశారు. భక్తులు అందరూ కూడా ఈ కూరగాయలు అలాగే వాళ్ళ యజమ కొలిది
పళ్ళు పూలు అలాగే ఆకుకూరలన్నీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన వాటితోనే చక్కగా మా ప్రసాద్ గారు ఈ రోజున అమ్మవారిని చక్కగా అలంకరించారు. ఈరోజు శుక్రవారం అవడం వలన వేకుజాము నుండి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొంటున్నారు. వర్షం పడుతున్నా కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మా కమిటీ వారు కూడా ఎవరు కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరికీ ఈ అమ్మవారు చక్కగా అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ద్వారా అమ్మవారిని కూడా వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 3 రోజుల పాటు ఇంకా అలాగే రేపు ఎల్లుండి కూడా చాలా ఉంటుంది. ఆదివారం ఆఖరి రోజు గురు పౌర్ణమి, చాలా అత్యధికంగా భక్తులు పాల్గొంటారు. తప్పనిసరిగా భక్తులందరూ కూడా అమ్మవారిని తప్పనిసరిగా కోరుకొని వేడుకొని దర్శించుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటాను. అధికారంలోకి వచ్చినాక టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి పోలవరం ఎలా కడతారో చూడాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తెలిపారు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్ కు చేసిన ఘనమైన పని 14 లక్షల కోట్లు అప్పులేనని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు చంద్రబాబు జగన్లు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ మాట్లాడారు. నిరుద్యోగం గురించి పేపర్లలో వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని తెలిపారు. 2019లో 2,65,000 కోట్లు అప్పులు చూపిస్తే జగన్ హయాంలో 14 లక్షల కోట్లుగా చేశారని తెలిపారు. నెలకు 9,000 కోట్లు వడ్డీలు కట్టవలసి వచ్చిందని తెలిపారు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్ కు చేసిన ఘనమైన పని 14 లక్షల కోట్లు అప్పులు చేయటమేనని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. అన్ని లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరావతి పోలవరం ఎలా కడతారో చూడాలని చింతా మోహన్ అన్నారు. రాజశేఖర రెడ్డి పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. నిర్వాసితులకు చంద్రబాబు జగన్లు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని తెలిపారు. చంద్రబాబు అమరావతి పోలవరం పూర్తి చేస్తారని చెబుతున్నారని అన్నారు. తనకైతే నమ్మకం లేదు కానీ పోలవరంపై ఖర్చెంత అయిందో జ్యుడిషియల్ విచారణ చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. 4 విషయాల గురించి మీ ముందు మాట్లాడేదానికి వచ్చా. ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలు. రెండవది, విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు. మూడవది అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు. నాలుగవది ప్రాజెక్టులు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఒకటి స్టార్ట్ చేశారు జవహర్లాల్ నెహ్రూ కాలంలో. అందులో నుంచి ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళందరూ పుట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ చెప్తూ వస్తున్నాడు, నేను అవినీతి రహిత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాను అని. ఇదిగో అవినీతికి ఇదొక మంచి చక్కటి నిదర్శనం. నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఒక గొప్ప నిదర్శనం నేను ఇస్తున్నాను. విజయవాడ ఎంపీగా గెలుపొందిన కేశినేని చిన్నిని ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాస్వామి ప్రత్యేకంగా సత్కరించారు. త్వరలోనే లెనిన్ సెంటర్ నందు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొంటారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారిని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం తరఫున ఈరోజు కలిసి ఆయనకి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాం. గురు పౌర్ణమి సందర్భంగా. అలాగే గురు పౌర్ణమి రేపు 21వ తారీఖు ఆదివారం నాగసాయిబాబా మందిరంలో విశేషమైనటువంటి పూజలకి ఆయన్ని ఆహ్వానించాం. ఆయన తప్పకుండా వస్తానని చెప్పేసి మాకు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే విజయవాడ లెనిన్ సెంటర్లో అత్యంత వైభోగంగా సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని పార్కులో సిఆర్డీ ఎదురుగుండా ఉన్నటువంటి పార్కులో అని నిర్మాణం అంతా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా ఎంపీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించాం. అది త్వరలో డేట్. అది మా అభిమాన సంఘాల గౌరవ అధ్యక్షులు సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఘట్టంనేని ఆదిశేషరావు గారి ఆధ్వర్యంలో అభిమానులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహిస్తున్నాము. అది కాంస్య విగ్రహం పెట్టే టైము అదంతా నిర్ణయించిన తర్వాత మరొకసారి ఎంపీ గారిని కలిసి ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మళ్ళీ ఒకసారి కలిసి ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమానికి మా కృష్ణ మహేష్ బాబు అభిమానులు అలాగే మా మందిరం తరపునటువంటి భక్తులందరూ కూడా వచ్చారు. అందుకని ఈ కార్యక్రమం మాకు ఎంతో ఆయన కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంపీ గారిని కలవడం.
వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు. రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని హామీ. ఈ దర్గా అంటే తనకెంతో నమ్మకం ఉందని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్న జగన్ జన సమీకరణతో ప్రదర్శనలు చేరాదన్న ఐజీ. దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న ఏపీ బీజేపీ చీఫ్. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాహిత పాలన అందిస్తారని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభమైన శాకంబరి దేవి ఉత్సవాలు. ఆకుకూరలు కూరగాయలతో శాకంబరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ. శాకంబరి దేవి ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.